అధ్యక్ష, నాలా చట్టం అనేది యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం, దాన్ని సవరణ చేయాలని నిర్ణయించితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఫైనల్గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా దాన్ని మళ్ళా మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటన్నిటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారో అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ 1920 సెక్షన్ 2 క్లాస్ 2లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. మంత్రి గారు క్లాజులపై ఓటింగ్ 2 నుండి 6 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 6 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ను సుముఖంగా ఉన్నవారు అవుననండి. వినవాలేదు సార్. వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. 2 నుండి 6 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. ఈ బిల్లును ఆమోదించాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభా సమక్షంలో ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదనలు ఆమోదించబడింది. బిల్లు సభ ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ యొక్క హైరైజ్ సంబంధించి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి హైరైజ్ అంటే యాక్చువల్గా అంతకుముందు 18 మీటర్స్ రెసిడెన్షియల్ దాంట్లో ఉండింది అధ్యక్ష. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారి ఫైర్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అది 24 మీటర్స్కి అంటే 24 మీటర్ల లోపల నాన్ హైరైజ్ కింద 18 మీటర్ల నుంచి మార్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దాని మీద యాక్చువల్గా సవరణ చేస్తూ యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. అనుభవం చేస్తారా ఏమన్నా? అన్నీ ఒకసారి చేస్తారా? లాస్ట్లో చేయండి. ఇది అన్నీ ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు వాగబోయాయి.
మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతారు. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలిత సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను. అధ్యక్ష, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలకల సవరణ బిల్లు 2025ని ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చమని అనేక రిక్వెస్ట్ రావడంతో దానికి సంబంధించి 23/7/2025న నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అటు గవర్నమెంట్ ఆఫీసెస్లో పబ్లిక్ నోటిఫికేషన్ చేశాము. అయితే ఒక్క అబ్జెక్షన్ కూడా రాలేదు. అందువల్ల వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.